హై గైస్, వెల్కమ్ టు లక్కీ స్పోర్ట్స్. సో వీడియోలో అయితే ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జైంట్స్ టీం గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే తెలుగులో ఐపీఎల్ వీడియోస్ కోసం, ఇంటర్నేషనల్ క్రికెట్ వీడియోస్ కోసం, అలాగే ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో మనకు లక్కీ స్పోర్ట్స్ అప్ అనే పేజ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ చేయకుండా లక్నో సూపర్ జైంట్స్ గురించి చూసుకుందాం. ఇక 2024 సీజన్ లో అయితే రన్ రేట్ తక్కువ ఉండడంతో ప్లే ఆఫ్స్ క్వాలిఫై కాలేకపోయిన టీమ్స్ లో లక్నో సూపర్ జైంట్స్ కూడా ఒకటి. సో చాలా వరకు బాగానే పర్ఫార్మ్ చేసేది, కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో లాస్ అయ్యారు. మెయిన్ గా SRH తో ఆ 9 overs లో చేసే మ్యాచ్ అయితే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. 2024 సీజన్ మీద కాదు, 2025 సీజన్ మీద కూడా మ్యాచ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ లో ఓడిపోవడం వల్ల KL రాహుల్కి, వాళ్ళ ఓనర్ కి కొంచెం విభేదాలు రావడం, KL రాహుల్ LAG నుంచి బయటకు రావడం, ఇలాంటి చాలా పరిణామాలు అయితే జరిగినాయి. సో 2025 లో చాలా చేంజ్ అయింది లక్నో సూపర్ జైంట్స్ అయితే. వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఉన్న కెప్టెన్ KL రాహుల్ అయితే వెళ్ళిపోయిండు. ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ తెచ్చుకున్నారు, హైయెస్ట్ పే ప్లేయర్ IPL లో. అలాగే మిడిల్ ఆర్డర్ ని సాలిడ్ చేసుకున్నారు. టాప్ ఆర్డర్ లో కొంచెం వీక్నెసెస్ కనిపిస్తున్నాయి. సో లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ గురించి అయితే డీటెయిల్ గా చూద్దాం. సో వాళ్ళ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్స్ చూసుకుంటే రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అలాగే వాళ్ళ కెప్టెన్ కూడా. సో రిషబ్ పంత్ అయితే కొంచెం కన్సిస్టెన్సీగా ఆడాడు IPL లో. లాస్ట్ సీజన్ అయితే కొంచెం బాగా పర్ఫామ్ చేసిండు. సో ఈ సీజన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఇండియా T20 స్క్వాడ్ లో కూడా ఛాన్సెస్ వస్తలే వాళ్ళకి కాంపిటీషన్ పెరగడం వల్ల. సో అతనైతే అతని ఎబిలిటీని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది T20 లో. సో టెస్ట్ లో అతనికి తిరుగులేదు, కానీ T20 లో మళ్ళీ నిరూపించుకోవాలి. కాబట్టి ఒక మంచి సీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అతని నుంచి. కానీ అతను టాప్ 4 లో ఆడితే బాగుంటది, ఎందుకంటే వీళ్ళకి టాప్ ఆర్డర్ కూడా వీక్ ఉంది కాబట్టి టాప్ 4 లో ఆడొచ్చు. T20 వరల్డ్ కప్ లో కూడా టాప్ 3 లో ఆడింది కాబట్టి. ఇంకా మరొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్. సో నికోలస్ పురాన్ ని కూడా లేట్ పంపకుండా టాప్ 5 లో బ్యాటింగ్ ఆర్డర్ లో పంపిస్తే చాలా బాగుంటది. సో అతను అయితే మంచి హిట్స్ కొట్టగలడు. సో అతని బ్యాటింగ్ పొటెన్షియల్ ని లేట్ గా పంపడం వల్ల యూజ్ చేసుకోలేం. వీళ్ళకు ఫినిషింగ్ లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నికోలస్ పురాన్ అయితే టాప్ ఆర్డర్ లో టాప్ 4 లో పంపే అవకాశం అవుతుంది. అలాగే డేవిడ్ మిల్లర్ అయితే తీసుకున్నారు, మంచి ఫినిషర్, క్లచ్ ప్లేయర్. సో టీం అంతా ఫెయిల్ అయినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో మంచి ప్లాట్ఫామ్ సెట్ చేస్తే మిగతా ప్లేయర్స్ మిల్లర్ అయితే చాలా బాగా ఫినిషింగ్ చేస్తాడని చెప్పొచ్చు వీళ్ళకి. సో మిల్లర్ ఒక మంచి బైగా చెప్పుకోవచ్చు వీళ్ళకి. అలాగే ఆయుష్ బదోని ఉన్నాడు, ఫినిషింగ్ లో ఆడగలడు, టాప్ ఆర్డర్ లో ఆడగలడు, మంచి యంగ్స్టర్, క్విక్ గా రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. సో ఆయుష్ బదోని కూడా ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జైంట్స్ కి. సో ఇతన్ని టాప్ ఆర్డర్ లో ఆడిపిస్తే చాలా బాగుంటది అనుకుంటున్నా. టాప్ ఆర్డర్ లో ట్రై చేస్తే బాగుంటది. ఫినిషింగ్ లో చాలా ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి. అలాగే అబ్దుల్ సమద్ అయితే ఉన్నారు, SRH కి అంత పర్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఇచ్చిన కానీ ఒక పొటెన్షియల్ అయితే ఉంది. సో దాన్ని లక్నో సూపర్ జైంట్స్ ఎలా వాడుకుంటారో చూడాలి. సో ఆ పొటెన్షియల్ అయితే బయటకు తీసి వాడుకుంటే చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 7 లో ఇంపాక్ట్ ప్లేయర్ గా చాలా మంచి ఆప్షన్ అవుతాడు అబ్దుల్ సమద్. అలాగే హర్షిన్ కులకర్ణ్ అనే ప్లేయర్ ఉన్నాడు, లాస్ట్ సీజన్ కూడా వీళ్ళే ఉన్నారు. చాలా మంచి నేమ్ అయితే ఉంది డొమెస్టిక్ లో అతనికి. IPL ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి. అతనికి ఛాన్స్ ఇస్తే మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ గా అయితే పేరు ఉంది అతనికి. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రౌండర్స్ చూసుకుంటే మిచెల్ మార్ష్. సో మిచెల్ మార్ష్ అయితే మంచి ఆల్రౌండర్ ఆప్షన్, టాప్ ఆర్డర్ లో కూడా ఆడగలడు. వీళ్ళకి టాప్ ఆర్డర్ లాగా వీక్నెస్ ఉంది కాబట్టి మిచెల్ మార్ష్ ని ఓపెనింగ్ పంపొచ్చు. కానీ మిచెల్ మార్ష్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఇంజురీ కన్సర్న్స్ అయితే ఉంటాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్ కి 3 సీజన్స్ ఉంటే 3 సీజన్స్ ఫుల్ గా ఆడిన సీజన్ లేదు. SRH ఉన్నప్పుడు కూడా ఇంజురీ వల్ల రూల్ అవుట్ అయిపోయిండు. సో ఇంజురీ ఫ్రీగా ఉంటే మాత్రం చాలా మంచి బ్యాట్స్మెన్. సో బౌలింగ్ లో కూడా మనకు 2 overs 3 overs వేయగలడు. చాలా మంచి ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అయితే. ఇంజురీ ఫ్రీగా ఉండాలి బాగా పర్ఫామ్ చేయాలంటే. సో అతనికి ఇంజురీ అయితే మాత్రం లక్నో సూపర్ జైంట్స్ ఇంకింత ప్రాబ్లం లోకి వెళ్ళిపోద్ది వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే. ఇక ఎడెన్ మార్క్రమ్ అయితే ఉన్నారు. ఎడెన్ మార్క్రమ్ SRH ఉన్నప్పటికీ అంతగా పర్ఫామ్ చేయలేదు. కొంచెం ఇప్పుడు అందరు అటాకింగ్ ఆడతారు కాబట్టి ఎడెన్ మార్క్రమ్ అయితే కొంచెం IPL అటాకింగ్ ఆడడం మనం ఎప్పుడైతే ఇవ్వలేము, కానీ ఒక బ్యాలెన్సింగ్ అయితే తెస్తాడు టీమ్ కి. సో లక్నో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లక్నో పిచ్ అయితే చాలా స్లో పిచ్ ఉంటుంది. సో ఆ పిచ్ కి తగ్గట్టు అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే స్పిన్ కూడా వేస్తారు కాబట్టి లక్నో స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి ఒక స్పిన్నర్ షాట్ ఉన్నా కానీ ఎడెన్ మార్క్రమ్ బౌలింగ్ అయితే వాడుకోవచ్చు. సో అదే ప్లాన్ తో కొన్నారు. ఒక మంచి లీడర్ గా కూడా ఉంటాడు. సో ఏ పొజిషన్ లో బ్యాటింగ్ ఆర్డర్ పంపిస్తారో చూడాలి. అసలు ప్లేయింగ్ లెవెల్ లో ఉండడో కూడా చూడాలి. అలాగే షాబాజ్ అహ్మద్ అయితే ఉన్నారు, లాస్ట్ సీజన్ SRH లో ఉన్నాడు, అంతకుముందు RCB ఆడిండు. మంచి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో టాప్ ఆర్డర్ లో ఆడగలడు, లోవర్ ఆర్డర్ లో ఆడగలడు, స్పిన్ కూడా చాలా బాగా ఇస్తాడు. సో లైక్ జడేజా, అక్షర్ పటేల్ ఎలాంటి స్కిల్ సెట్ ఉందో షాబాజ్ అహ్మద్ కూడా అలాంటి స్కిల్ సెట్ ఉంది. సో లక్నో సూపర్ జైంట్స్ కి కరెక్ట్ టీమ్ లో పడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే లక్నో పిచ్ స్పిన్ కి ఫ్రెండ్లీ ఉంటది. ఒక లెఫ్ట్ హ్యాండర్ అలాగే లోవర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. సో లక్నో టీమ్ లో అయితే చాలా బాగా సెట్ అవుతాడు షాబాజ్ అహ్మద్. ఇక ఆల్రౌండర్స్ లో మరొక ప్లేయర్ చూసుకుంటే రాజవర్ధన్ హంగ్రేకర్. సో అండర్-19 స్క్వాడ్ లో చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో అతనికి ఛాన్స్ అయితే రాలేదు. లాస్ట్ సీజన్స్ లో CSK తో ఉన్నాడు. సో అక్కడ యంగ్స్టర్స్ కి ఎక్కువ ఛాన్సెస్ రావు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఫిక్స్ అయి ఉంటది కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ అయితే బై చేసి ఈ సీజన్. సో అతనికి ఛాన్సెస్ ఇస్తే మాత్రం చాలా మంచి ప్లేయర్ అవుతాడు. సో అతన్ని అయితే ఇంకా గ్రూమ్ చేయాలి, ఫ్యూచర్ కోసం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అతన్ని మనకి. వీళ్ళ బౌలర్ చూసుకుంటే సమర్ జోసెఫ్. సో టెస్ట్ లో అయితే సూపర్ గా వేస్తుండే వెస్ట్ ఇండీస్ పేసర్. సో లాస్ట్ సీజన్ కూడా లక్నో సూపర్ జైంట్స్ రీప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు అతన్ని. సో కొన్ని ఛాన్సెస్ ఇచ్చిళ్ళు.
సో డీసెంట్ గానే పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ సీజన్ లో కూడా నమ్మకం ఉంచి అతన్ని అయితే బై బ్యాక్ చేసిండు. ఐ థింక్ ఆర్టీఎం యూజ్ చేసిల్లు అనుకుంటా తన కోసం. సో అతను కూడా ఒక మంచి ఆప్షన్ ఫారం పేసర్స్ లో. అలాగే మయాంక్ యాదవ్ అనేది తీసుకున్నారు, రిటైన్ చేసుకున్నారు సీజన్ ముందే, ఇండియన్ స్పీడ్ స్టార్. సో T20 టీం కూడా డెబ్యూట్ చేసిండు అతను, కానీ అతను ఫిట్నెస్ అయితే లేడు. సో ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ అయితే రావాల్సి ఉంది అతనికి. ఈ సీజన్ లో కొన్ని మ్యాచెస్ కూడా మిస్ అవుతాడని న్యూస్ అయితే ఉంది. సో అతను ఫిట్ గా ఉంటే మాత్రం చాలా మంచి ఆప్షన్. మంచిగా మిడ్ ఓవర్స్ లో ఫాస్ట్ చేస్తాడు, వికెట్స్ కూడా తీస్తాడు, డెత్ లో కూడా వేయగలడు. అలాగే మోసిన్ ఖాన్ కూడా సేమ్ ప్రాబ్లం. సో అతను కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలే ఇంకా. మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఫాస్ట్ కూడా వేస్తాడు, యాక్యురేట్ గా కూడా ఉంటది, వికెట్ టేకింగ్ బౌలర్ అని చెప్పొచ్చు మోసిన్ ఖాన్. సో అతను కూడా రిటైన్ చేసుకున్నారు సీజన్ ముందే. అలాగే ఆవేష్ ఖాన్ అయితే మళ్ళీ బైబ్యాక్ చేసిల్లు. లాస్ట్ సీజన్ దేవదత్ పడికల్ తోని ట్రేడ్ చేసిల్లు అని చెప్పొచ్చు RR కి. మళ్ళీ సీజన్ మెగా ఆక్షన్ లో బైబ్యాక్ చేసేసిల్లు. ఆవేష్ ఖాన్ అయితే లక్నో సూపర్ జైంట్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు, అందుకే అతన్ని మళ్ళీ ఉన్నట్టున్నారు. సో అతనే మెయిన్ బౌలర్ గా అయ్యేటట్టున్నాడు ఈ సీజన్ లో. అతనికి కూడా కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఫిట్నెస్ క్లియరెన్స్ అతనికి కూడా రావాలి. సో మెయిన్ పేసర్స్ అందరికి కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అలాగే ఆకాశ్ దీప్ అయితే బై చేసిల్లు. లాస్ట్ సీజన్స్ లో RCBకి అయితే ఆడిండు. అలాగే టెస్ట్ లో కూడా చాలా మంచి బౌలర్. సో న్యూ బాల్ తో మంచి ఎఫెక్టివ్ గా అయితే బౌలింగ్ చేస్తాడు. సో అతన్ని కూడా వాడుకోవచ్చు, వీళ్ళ పేసర్స్ కొంచెం ఇంజురీగా ఉన్నారు కాబట్టి. అలాగే వీళ్ళ మెయిన్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణు అయితే ఉన్నాడు. సో అతన్ని రిటైన్ చేసుకున్నారు సీజన్ ముందే. సో అతనైతే ఒక మెయిన్ బౌలర్ గా చెప్పుకోవచ్చు స్పిన్ లో వీళ్ళకి. ఇక శార్దుల్ ఠాకూర్ కూడా ఈ LHG లో యాడ్ అయ్యేటట్టు ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ మెయిన్ పేసర్స్ అందరూ కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ పేసర్స్ అందరికి శార్దుల్ ఠాకూర్ అయితే ప్రాక్టీస్ చేస్తుండు లక్నో టీమ్ తో పాటు. సో అతన్ని కూడా యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి IPL 2025 కోసం. అతన్ని యాడ్ చేస్తే మాత్రం అతను కూడా ఒక మంచి ఆప్షన్, బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేయగలడు, అలాగే బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఓపెనర్ గా మిచెల్ మార్ష్, అలాగే ఆయుష్ బదోని ఇద్దరైతే ఓపెనర్స్ ఉంటారు. టాప్ ఆర్డర్ లో కొంచెం వేరే ఓపెనింగ్ ఆప్షన్స్ లేవు కాబట్టి ఆయుష్ బదోని టాప్ ఆర్డర్ లో ఆడిపించి ఫ్రీడమ్ ఇస్తే చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 3 లో ఎడెన్ మార్క్రమ్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి లక్నో పిచ్ లో. అలాగే నెంబర్ 4 లో వీళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్, అలాగే నెంబర్ 5 లో నికోలస్ పురాన్. సో నికోలస్ పురానే మోస్ట్లీ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది రిషబ్ పంత్ కన్నా. అలాగే నెంబర్ 6 లో డేవిడ్ మిల్లర్ మంచి ఫినిషర్. అలాగే నెంబర్ 7 లో షాబాజ్ అహ్మద్ స్పిన్ బౌలర్ గా ఉంటాడు, అలాగే బ్యాటింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. నెంబర్ 8 లో అబ్దుల్ సమద్ తీసుకోవచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ అప్పుడైతే. నెంబర్ 9 లో ఆవేష్ ఖాన్, అలాగే నెంబర్ 10 లో మోసిన్ ఖాన్, నెంబర్ 11 లో రవి బిష్ణు, ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ యాదవ్. సో ఇంజురీ ఫ్రీగా ఉంటే అందరూ ఇదైతే మెయిన్ ప్లేయింగ్ 11. కానీ వీళ్ళ పేసర్స్ అందరికి కొంచెం ఇంజురీస్ ఉన్నాయి కాబట్టి శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్ లాంటి పేసర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో సమ్మర్ జోసెఫ్ ను ఆడిపియాలంటే మాత్రం ఎడెన్ మార్క్రమ్ ని బయట కూడా పెట్టాలి. టాప్ ఆర్డర్ లో మరో ఇండియన్ బ్యాటర్ తో వెళ్లే అవకాశం ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ మెయిన్ ప్లస్ పాయింట్ చూసుకుంటే సాలిడ్ మిడిల్ ఆర్డర్ అయితే ఉందని చెప్పొచ్చు. రిషబ్ పంత్, నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్ లాంటి మంచి ఫినిషర్స్ ఉన్నాడు. అలాగే కింద షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ కూడా మంచిగా బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేయగలరు. సో వీళ్ళకు మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. ఓపెనింగ్ కొంచెం వీక్నెస్ గా చెప్పుకోవచ్చు, కరెక్ట్ ఓపెనర్స్ అయితే లేరు. మిచెల్ మార్ష్ ఇంజూరీ ఫ్రీ ఉంటే మాత్రం మంచి ఓపెనర్ ఉంటాడు. ఆయుష్ బదోని అయితే టాప్ లో వాడుకోవాలి వీళ్ళు ఓపెనింగ్ లో. సో అప్పుడు కొంచెం టాప్ ఆర్డర్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎడెన్ మార్క్రమ్ కూడా నెంబర్ 3 లో ఆడుకోవచ్చు. అలాగే వీళ్ళ వీక్నెస్ చూసుకుంటే మాత్రం వీళ్ళ మెయిన్ పేసర్స్ అందరికి కొంచెం ఇంజూరీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ అయితే రాలేదు వాళ్ళకి. వచ్చినా కానీ ఇంకెలా పర్ఫామ్ చేస్తారో చూడాలి వాళ్ళు సీజన్ మొత్తంలో. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఇంజూరీ ఫ్రీగా ఉండాలి. అతనికి ఇంజూరీ అయితే మాత్రం వీళ్ళ టీమ్ బ్యాలెన్స్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. సో లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ఎలా ఉంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి. మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ లో చెప్పండి. అలాగే ఇన్స్టాలో మన పేజ్ ని ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.